మనము ఏ విద్య వైద్యం కోసం కొట్లాడుతున్నామో ఆ విద్యా వైద్యంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇలా కళ్ళకు కట్టినట్టు మనకు వెలుగు పత్రిక రాసింది. మరి ఇది వింటూ ఇది చూస్తూ అబద్ధాలు చెప్పే రేవంత్ రెడ్డికి ఇది అంకితం. ఈ వార్త అంకితం, వాళ్ళ పేపరే. సర్కారు బడుల్లో తగ్గుతున్న పిల్లలు 10 ఏళ్లలో 8.4 లక్షల మంది స్టూడెంట్స్ తగ్గుదల. 2014లో 24,85,000 మంది ఉంటే ప్రస్తుతం 16,51,000 మాత్రమే ఉన్నారు. గవర్నమెంటు లోకల్ బాడీ స్కూళ్లలో ఏటా పడిపోతున్న అడ్మిషన్లు, కరోనా టైంలో వచ్చిన 3.5 లక్షల మంది వాపస్, డైస్ లెక్కల్లో వెల్లడి. మరి అడ్మిషన్ల పెంపుపై దృష్టి పెట్టని విద్యాశాఖ ఆఫీసర్లు. విద్యాశాఖ మంత్రే ముఖ్యమంత్రి చేతులు ఉండగా విద్యాశాఖ ఆఫీసర్లు ఏం లెక్క పెడతారు, ఏం చెప్తారు చెప్పుర్రి? వాళ్ళ చేతులు ఏమున్నదని మొత్తం ఆయన కనుసన్నల్లో ఉన్నప్పుడు వాళ్ళు చేసేది ఏముంటుంది? ఏమీ లేదు. ఇవాళ మోసం తప్ప వాస్తవానికి ఏమీ లేదు. తగ్గిపోతున్నారు సర్కారు బడుల్లో. మరి దానికి కారణాలు ఏంటి అనేటటువంటిది వెతుకుతున్నారా? రాష్ట్రంలో సర్కారు బడులు కల తప్పుతున్నాయి. 10 ఏళ్ల కింద కిటకిటలాడినటువంటి క్లాస్ రూములు ఇప్పుడు స్టూడెంట్లు లేక బోసిపోతున్నాయి. 2014-15లో గవర్నమెంటు లోకల్ బాడీ స్కూళ్లలో 24.85 లక్షల మంది పిల్లలుంటే ఇప్పుడు స్టూడెంట్లు లేక బోసిపోతున్నాయి. 2014-15లో గవర్నమెంటు లోకల్ బాడీ స్కూళ్లలో 24,85,000 మంది పిల్లలుంటే 2025-26 నాటికి ఆ సంఖ్య 16,51,000 తగ్గిపోయింది. మరి 10 ఏళ్లలోనే ఏకంగా 8 లక్షల మంది విద్యార్థులు సర్కారు బడికి దూరం అయ్యారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మరోపక్క ప్రైవేటు బడుల్లో మాత్రం అడ్మిషన్లు పెరిగిపోతున్నాయి. సర్కారు బడుల్లో వసతులతో పాటు స్టూడెంట్లకు ఫ్రీ ఫుడ్, ఫ్రీ బుక్స్, ఫ్రీ యూనిఫామ్ అందజేస్తున్నాం. అధికారుల నిర్లక్ష్యంతో అడ్మిషన్లు తగ్గిపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏటా 1,00,000 మంది అవుట్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా 2014-15 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ 26,114 ప్రభుత్వ లోకల్ బాడీ స్కూళ్లు ఉండగా వాటిలో 24,85,007 మంది విద్యార్థులు చదువుకునేవారు. కానీ 2025-26 విద్యా సంవత్సరం నాటికి సంఖ్య 16,51,000 తగ్గిపోయింది. గడిచిన 10 ఏళ్లలో ఏకంగా 8.34 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ బడులకు దూరం అయ్యారు. సగటున ఏటా 1,00,000 మందికి పైగా విద్యార్థులు సర్కారు బడిని వదిలి వెళ్తున్నారు. మరి అయినా అధికారుల్లో మాత్రం చలనం రావట్లేదు. మరోపక్క సర్కారు బడులపై నమ్మకం లేకపోవడం, ఇంగ్లీషు మీడియంపై మోజుతోనే ఈ సమస్య ఏర్పడిందని విద్యావేత్తలు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దశల వారీగా స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నప్పటికీ సబ్జెక్టు బోధించే టీచర్లను సరిపడా నియమించకపోవడం సమస్యగా మారింది. ఇక సర్కారు బడుల్లో 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం ఉండటం, ఎల్కేజీ నుంచే పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపుతుండటం, అక్కడి నుంచి ఇక్కడికి పిల్లలను ఎక్కడికి తరలించడం సమస్యగా మారింది అని టీచర్లు చెప్తున్నారు. ఇప్పుడే చెప్పిన కదా, నేను మొదటిసారిగానే చెప్పిన. నేను ఈ AI అనేటటువంటిది ఇట్లాంటి దానికి దారితీస్తుంది. ఇంతకుముందు ఇంగ్లీషు మీడియం కాదు తెలుగు మీడియం ఉండే. తెలుగు మీడియానికి సంబంధించినటువంటి టీచర్లు గత 50 ఏళ్ళ నుంచి ఆల్రెడీ ఆ తెలుగు మీడియాన్ని బోధిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. ఇప్పుడు వాళ్ళని ఏం చెప్తాం? వాళ్ళని తీసేస్తే ఉద్యమం, తీసేయకపోతే చదువు రాదు, పిల్లలు దూరం అవుతున్నారు, ప్రైవేట్ స్కూళ్ళకు పోతున్నారు. ఇదంతా కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం. ప్రభుత్వము ప్రైవేటు రంగం రావాలని, డబ్బులు నిరంతరంగా వాళ్లకు ఉండాలని, వాళ్ళ స్కూళ్ళు కాలేజీలు నడవాలని ఆడే డ్రామా. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హాయంలో ఫీజు రీఎంబర్స్మెంట్ అనేటటువంటిది ఒక పెద్ద డ్రామా. అది పెద్ద డ్రామా. ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది పెట్టి
పిల్లలందరినీ కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో కాలేజీలలో పెట్టి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఆ ఫీజు రియంబర్స్మెంట్ వెనక్కెళ్ళి ఇచ్చి ముంగటికెళ్ళి తీసుకొని బాగుపడ్డటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. అటు కాలేజీలు కూడా వాళ్ళే, రాజకీయ నాయకులే, కాలేజీలు వాళ్ళే, స్కూళ్ళు వాళ్ళే మేజర్గా. కాబట్టి రాబోయే రోజుల్లో ఏఐ వస్తే ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కూడా ఇలాంటి సమస్య ఏర్పడుతుంది. సార్లకు ఇంగ్లీష్ రాదు, మాకు ఇంగ్లీష్ మీడియం కావాలని ప్రైవేట్ స్కూళ్ళకి పోతారు. పోనీ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం చెప్పేటోళ్ళు ఎవరున్నారమ్మా అంటే 10th దాకా చదివినటువంటి వాళ్ళు, ఇంటర్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు మాత్రమే ఉంటారు. ఎందుకు? వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివినటువంటి వాళ్ళు కాబట్టి చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ ఎంతో కొంత వస్తుంది కాబట్టి ఆ వచ్చిన దాన్ని చెప్తారు. కాబట్టి అది కూడా దిక్కు దివాన్ లేదు అనేటటువంటి కాన్సెప్ట్కు మరి గవర్నమెంట్ స్కూళ్లకు ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి. ఏటా ప్రతి సంవత్సరం 1,00,000 మంది ఇలా దూరం అవుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ బడులకు దగ్గర అవుతలేరు, దూరం అవుతున్నారు. దాన్ని విద్యాశాఖ నిర్లక్ష్యం, ముఖ్యమంత్రి నిర్లక్ష్యం, అదేవిధంగా టీచర్ల నిర్లక్ష్యం కూడా ఉన్నది. అక్కడ టీచర్లకు కూడా నేర్చుకోవాలనేటటువంటి తపన లేదు. ఇప్పుడు నేను కీబోర్డ్ నేర్చుకుందామని కీబోర్డ్ నేర్చుకున్న తర్వాత మ్యూజిక్ డైరెక్టర్లో ఒకప్పుడు కీబోర్డు వాయిస్తే ఉన్న ట్యూన్లు చేయలేము అనే కాన్సెప్ట్తోని మ్యూజిక్ డైరెక్టర్ లాగానే ఉండాలని కీబోర్డ్ను నేను పక్కకు పడేస్తే ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ఏంది? కీబోర్డు ఎవడైతే వాయిస్తాడో వాడి దగ్గరికి పోతుండో వాడే మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. నష్టం జరిగిందా లేదా? అక్కడ వాళ్ళు కూడా గతంలో తెలుగు మీడియం చదువుకున్నటువంటి వాళ్ళ ఇది టీచర్లు, వాళ్ళకి ఇంగ్లీష్ బుక్ రాదు, వస్తుంది అంతంత మాత్రమే, చెప్పే కెపాసిటీ లేదు. చెప్పితే ఎల్కేజీకో లేకుంటే యూకేజీకో చెప్పే కెపాసిటీ ఉంటుంది. ఏబిసిడీలు పెట్టిస్తారు. ఏ అంటే ఏ యాపిల్, బి అంటే బాల్ అని చెప్తారు. అంతకన్నా ఎక్కువ చెప్పలేరు. ఉన్నది ఇంగ్లీష్ మీడియంకు సంబంధించినటువంటి టీచర్ కావచ్చు, లెక్చరర్ కావచ్చు, ఒక్కడే ఉంటాడు, ఆ సబ్జెక్ట్ ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితులల్లా ఇలా దాపురించింది. ఇలా ప్రభుత్వ పాఠశాలల దుస్థితి అట్లా తగలడింది. రాబోయే రోజుల్లో కూడా ఏఐ పరిస్థితి కూడా, ఏఐ వస్తే కూడా విద్యార్థులకు, ఇప్పుడు చదువుకునేటటువంటి విద్యార్థులకు, ఇంతకుముందు చదువుకున్నటువంటి విద్యార్థులకు, ఉద్యోగాల కోసం వెయిట్ చేసేటటువంటి విద్యార్థులకు, నిరుద్యోగులకు ఏఐ టూల్స్ రాదు. ఇప్పుడు మళ్ళా ఎక్కడైనా ట్రైనింగ్ పోవాలంటే డబ్బులు కావాలి. డబ్బులు పెడితే వాళ్ళు సరైన ట్రైనింగ్ ఇవ్వకపోతే ఉద్యోగం రాదు. ఇలా ఆకాశ్ లాంటి అనేక సంస్థలు ఉన్నాయి నీట్ ప్రిపరేషన్ కోసం ప్రిపేర్ చేస్తున్నటువంటి. మరి అందరికి ఎందుకు రావట్లేదు? ఆ ప్రిపరేషన్ ఏం జరుగుతుంది? లక్షల రూపాయలు తీసుకొని ఏమీ జరగదు. అదంతా కూడా భ్రమ. వాస్తవానికి గవర్నమెంట్ పాఠశాలలలో చదువుకున్నటువంటి విద్యార్థులే ఇలా ఐఏఎస్ ఐపీఎస్ లైనరు. ఇలా ఇంత టెక్నాలజీ వచ్చి ఇంగ్లీషు ఫ్లూయెన్సీ మాట్లాడుతున్నటువంటి మరి విద్యార్థులు ఎందుకు ఐఏఎస్లు ఐపీఎస్లు కాలేకపోతున్నారు? అలాంటి దుస్థితి వచ్చింది. కరోనా టైంలో అడ్మిషన్లు పెరిగిన కరోనా కష్టకాలంలో 2021-22 విద్యా సంవత్సరంలో ప్రైవేటు ఫీజులు కట్టలేక మరి చాలామంది పేరెంట్స్ తమ పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించారు. 2020-21లో 19.73 లక్షల మంది ఉంటే కోవిడ్ సమయంలో పెరిగిన అడ్మిషన్ల కారణంగా 2021-22లో ఏకంగా 23,25,000 మంది చేరారు. ఆ ఒక్క ఏడాది అడ్మిషన్లు 17.85% పెరిగాయి. దీంతో సర్కారు బడులకు మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని అంతా భావించారు. కానీ అప్పటి బీఆర్ఎస్ సర్కారు తీరుతో ఆశ అడియాశ అయ్యింది. కోవిడ్ టైంలో పెరిగిన విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా కనీసం విద్యా వాలంటీర్లను అప్పటి ప్రభుత్వం నియమించలేదు. దీంతో టీచర్లు లేని బడుల్లో తమ పిల్లలు కొనసాగించలేక పేరెంట్స్ అడ్మిషన్లు క్యాన్సిల్ చేసుకున్నారు. మరుసటి ఏడాది అంటే 2022-23లో విద్యార్థుల సంఖ్య 20.48 లక్షలకు పడిపోయింది. ఏకంగా 19,92,000
అంటే 19.92% మంది పిల్లలు డ్రాప్ అయ్యారు. 2023-24లో మరో 11.81%, 24-25లో 9.7% మేర ఎన్రోల్మెంట్ పడిపోయింది. మరి ప్రైవేటు వైపే చూపు. ఒకవైపు ప్రభుత్వ బడులు ఏటేటా ఖాళీ అవుతుంటే ప్రైవేటు స్కూలు మాత్రం కలకల్లాడుతున్నాయి. 2014-15లో 10,000 బడుల్లో 28,96,179 మంది విద్యార్థులు చదివితే ఆ సంఖ్య 2024-25లో 36,82,873 మంది పెరిగింది. మరి ఈ ఏడాది 2025-26లో 37,36,000 మంది మరి చేరిండ్రు. మరి పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు అప్పులు చేసైనా సరే తమ పిల్లలను ప్రైవేటు బడులకే పంపేందుకు మొగ్గు చూపుతున్నారు. సరైన వసతులు లేకపోయినా వేలు లక్షల్లో ఫీజులు కడుతూ ప్రైవేటు బడుల్లో చదివేందుకు పేరెంట్స్ మొగ్గు చూపుతుండడం గమనార్హం. మరి ప్రభుత్వ చదువులపై విశ్వాసం లేకపోవడమే మరి ఇందుకు కారణమని మరి విద్యావేత్తలు చెబుతున్నట్లు తెలుస్తా ఉన్నది. మరి సర్కారు బడుల్లో టీచర్ల సంఖ్య భారీగానే ఉన్నా వారికి బోధన పనుల కంటే బోధనేతర పనులే ఎక్కువగా చెప్తున్నారని సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అంటే ఎల్ఐసీలు చేసుకుంటున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు. బోధన కన్నా ఎక్కువ టీచర్లు బోధనేతర పనులు చేసుకుంటున్నారని మరి అక్కడ కొంతమంది చెప్తున్న విషయం నేను కూడా చెప్తా. ఎల్ఐసీలు కట్టియడం, ఎల్ఐసీల కోసం తిరగడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, వాళ్ళని అట్లా గాలికి వదలడం, పందుల్లాగా వాళ్ళను మెక్కియడం, పందుల్లాగా మేపడం ప్రభుత్వం యొక్క లక్షణం, ప్రభుత్వాల పని అది. ఇక టీచర్లను రోజుల తరబడి శిక్షణ తరగతులు, వివిధ మీటింగుల పేరిట ఎంగేజ్ చేస్తున్నారు. దీనికి తోడు ఎన్నికలు, ఇతర విధులు సరే. మరోవైపు విద్యాశాఖలో డిప్యుటేషన్ల దందా తీవ్రంగా ఉంది. లక్షలు పెట్టి పైరవీలు చేసుకొని మరీ పట్టణాలు, మండల కేంద్రాలకు డిప్యుటేషన్పై వస్తున్న టీచర్ల సంఖ్య పెరుగుతున్నది. దీంతో పిల్లలున్న దగ్గర టీచర్లు ఉండటం లేదు, టీచర్లు ఉన్న దగ్గర పిల్లలు ఉండటం లేదు. వారిని రేషనలైజేషన్ ప్రక్రియపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి అనేక సంస్కరణలు తీసుకొస్తున్నా వాటిని అమలు చేయడంలో అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇగో ఎవరిని పెడుతున్నాడు ఇట్లా అంటే నాకు కూడా వణుకు వస్తుంది భవిష్యత్తులో. కానీ నేను చెప్తున్నా, వణుకుండేటోళ్ళని పెడితే ఇలా శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, వణుకుతున్నాడు ఇట్లా. ఆయనను మీడియాలో పెడితే మీడియా బాగుపడుతుందా? ఇప్పుడు ఆయనకు ఒక వయస్సు అయిపోయింది. రిటైర్మెంట్ వయసులో ఆయనను తీసుకొచ్చి మీడియాలో పెడితే ఏం ఉపయోగము? రేవంత్ రెడ్డి గారు, మీరు చేస్తున్న పని కదా. ప్రభుత్వం చేస్తున్నటువంటి పని ఏంటంటే అసలు ఏమీ చేతగా ఇటు తిరగనటువంటి వాళ్ళను మీకు ఆల్రెడీ వీసీలను చేసిర్రు. నేను చూపెడితే కావాలంటే రేవంత్ రెడ్డి రిటైర్మెంట్ అయిపోయి 5-10 ఏళ్ళు అయినటువంటి ఆ వణికేటటువంటి చాతగానటువంటి అసలు అసిస్టెంట్ ఆయన చేతి పట్టుకొని తీసుకొచ్చేటువంటి వీసీ చేస్తారా? బుద్ధి జ్ఞానం ఉందా రేవంత్ రెడ్డికి? కేసీఆర్కు బుద్ధి జ్ఞానం ఉందా? బుద్ధి జ్ఞానం లేనటువంటి వాళ్ళు మీరంతా కూడా పైసల కాశపడి వీసీలను చేస్తున్నారు వీళ్ళు. అంతే కదా దాని అర్థం. మీరు వీసీలను, రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళను వీసీలను ఎందుకు చేస్తున్నారు చెప్పండి? ఏ రంగంలోనైనా రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళను ఈ ప్రభుత్వము డబ్బులు తీసుకొని చేస్తున్నది. ఇది పక్క. డబ్బులు తీసుకోకుండా వణికేటోళ్ళని ఎందుకు పెడతారు? వణికేటోళ్ళు ఎట్లా ఉరుకుతారా? ఎక్కడైనా ఏడైనా పోయే పరిస్థితి ఉందా? హాయిగా ఏసీలో కూర్చొని నిద్రపోయి ఏదో సంతకాలు పెట్టుకుంటా, ఈ ఫైళ్ళ మీద సంతకాలు పెట్టుకుంటూ ఉండేటోడు ఏం అభివృద్ధి చేస్తాడు? వాళ్ళకి ఏం భయం ఉంటుంది? ఒకప్పుడు విద్యాశాఖ అనేది ఎట్లా ఉండే? ఎంఈఓలు, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు కావచ్చు, డిఈఓలు కావచ్చు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు నిరంతరంగా స్కూళ్లను తిరిగి ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకునేటటువంటి పరిస్థితి నుంచి పోయి రిటైర్మెంట్ అయ్యేటోళ్ళను పెట్టి ఇవాళ అన్ని రంగాలల్లో ఇవాళ విద్యారంగాన్ని నాశనం చేస్తున్నది కాదా?
అటు గత ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్ని కథలు పడ్డా బలోపేతం చేయాలని ఎంత ప్రయత్నం చేసినా మరి వణికెటోళ్ళని పెడితే బలోపేతం ఎట్లయితుంది? అవుతుందా? కాదు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వాన్ని మరి ఎట్లా చింతపరిగెలతో లగ్గం చేయడమా, ఏదో ఒకటి ఖచ్చితంగా చేయవలసిందే అనేటటువంటిది మరి వీకేఆర్ టీవీ ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుంది. వీకేఆర్ టీవీ ఖచ్చితంగా అటువైపు ఆలోచిస్తూ ఉంది. టీచర్లను క్లాస్ రూములకి పరిమితం చేయాలి. సర్కారు బడుల్లో టీచర్లను తరగతి గదులకే పరిమితం చేయాలి. అలా కాకుండా ఇతర పనులు చేయిస్తున్నారు. దీంతో క్లాసులు సరిగా జరగడం లేదు. స్కూళ్లను ప్రైవేటు బడులకు ధీటుగా అభివృద్ధి చేస్తే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సర్కారు స్కూళ్లపై పేరెంట్స్కు అవగాహన కల్పించడంలో విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారు. క్లాస్ రూమ్ ఒక టీచర్ తప్పకుండా ఉండేలా మరి చూడాలి. సర్కారు బడుల బలోపేతం, అడ్మిషన్ల పెంపులో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చకినాల అనిల్ కుమార్ టీపీటీఎఫ్ స్టేట్ ప్రెసిడెంటు అంటున్నటువంటి మాట. వాస్తవానికి నేను చదువు చెప్పిన కాలంలో, నేను చదువు చెప్పినప్పుడు బ్రహ్మాండంగా ప్రతి క్లాస్ అద్భుతంగా తీసుకునేది, వాళ్ళకి అద్భుతమైన చదువు చెప్పేది, అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చేది. ఇప్పుడు అది లేనే లేదా, పట్టించుకునే నాదుడే లేదా, వీళ్ళకి భయమే లేదా. విద్యాశాఖ మంత్రికి భయం లేదు, ముఖ్యమంత్రికి భయం లేదు, ఎంఈఓలకు భయం లేదు, డిఈఓలకు భయం లేదు. ఎట్లా అభివృద్ధి చెందుతుంది? సర్కార్కు వాస్తవ పరిస్థితులు చెప్పడంలో అధికారులు ఫెయిల్ అవుతున్నారు. 100% కరెక్ట్. అన్ని స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం పెట్టిన ఉపయోగం లేకుండా పోయింది. ప్రైవేటు బడుల్లో 2.5-3 ఏళ్లకు నర్సరీ అడ్మిషన్లు ఇస్తే సర్కారులో మాత్రం 5 ఏళ్లకు డైరెక్టు 1వ తరగతి ఇస్తున్నారు. ముందే పేరెంట్స్ అక్కడ చేర్పించాక ఇక్కడికి ఎలా వస్తారు? ఈ ఏడాది 1000 బడుల్లోనే ఫ్రీ ప్రైమరీ పెట్టారు, కానీ సిలబస్ లేదు, వారికి టీచర్లు లేరు. కనీసం వచ్చే ఏడాది అయినా అన్ని బడుల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాలి. పేరెంట్స్ ఆలోచనలు టీచర్లు సంఘాల అధికారులకు చెప్తున్నా పట్టించుకోవడం లేదని పింగిలి శ్రీపాల్ రెడ్డి గారు టీచర్ ఎమ్మెల్సీ అంటున్నటువంటి ముచ్చట. నేను చెప్పిన మాట వింటే 100% స్కూళ్ళు పెరుగుతాయి, కలకలలాడతాయి. కరోనా కన్నా అద్భుతమైనటువంటి మందు మనం చెప్పేది వీకేఆర్ టీవీ ప్రజా అసెంబ్లీ. గవర్నమెంట్ పాఠశాలలలో, గవర్నమెంట్ కాలేజీలలో, గవర్నమెంట్ కాలేజీలలో చదివేటటువంటి విద్యార్థులకు 75% రిజర్వేషన్ ఉన్నత చదువులకు కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగాలకు కావచ్చు 70% రిజర్వేషన్ ఉంటుందని ఒక జీవో కింద తీసుకురాగలిగితే 100% కాలేజీలు, స్కూళ్ళన్నీ కూడా కలకలలాడతాయి. ఈ మందు తప్ప ఎన్ని మందులు పెట్టినా వృధా. ఈ జీవో వస్తేనే గవర్నమెంట్ పాఠశాలలు, కాలేజీలు కలకలలాడతాయి. నేను చిన్నగా ఉన్నప్పుడు మమ్మల్ని అటెండర్ వచ్చి ఎత్తుకపోయేది, స్కూల్కి ఎత్తుకపోయేది, ఇంటింటికి తిరుక్కుంటా. పిల్లలు ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిందంటే వాడిని స్కూల్కు పంపాలంటే పోయి స్కూల్లో చపరాశికి చెప్తే, అటెండర్కి చెప్తే వచ్చి వాడిని ఎత్తుకపోయి కూర్చోబెట్టి 4 రోజులు అలవాటు చేసేసరికి వాడు ఆల్రెడీ అట్నే అలవాటై నేను పొద్దున్న లేవగానే స్కూల్కి పోతా, నాకు స్నానం చెప్పి అని కడుకుంటే అదంతా పోయింది. అటెండర్ వ్యవస్థ లేదు, ఆయమ్మలు పెట్టిర్రు, అటెండర్ వ్యవస్థ లేదు. విద్యా కమిటీలు ఆల్రెడీ గ్రామాలల్లో సరిగా లేవు. విద్యా కమిటీలను ప్రోత్సహించేటటువంటి ప్రభుత్వాలు లేవు. విద్యాశాఖ తన చెప్పు చేతుల్లో ఉంచేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇక సీఎం ఇక ఢిల్లీ, ఫారెన్ టూర్లు, అబద్ధాలు, బూతులు. ఈ మధ్యకాలంలో ఒక 10-15 రోజుల నుంచి బూతులు వినబడతలే సీఎం. మొత్తం బూతుల సీఎం అని బ్రహ్మాండంగా పేరు తెచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకయ్యా అది ఎందుక అభద్రతా భావం? బ్రహ్మాండమైన పరిపాలన చేయొచ్చు. పరిపాలన చాతగాక రకరకాలుగా మాటలతో టైంపాస్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి అయితే మనకు దాపురించిండు. రాబోయే రోజుల్లో ప్రజలు
దానికి కూడా బుద్ధి చెప్పేటటువంటి రోజులు త్వరలోనే ఉన్నాయి.